నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకున్నాయి. ఈ 60 సంవత్సరాలకి కూడా తెలుగు 60 పేర్లు పెట్టడం జరిగింది. ప్రభవ నుంచి అక్షయ వరకు 60 పేర్లు మనకు ఈ తెలుగు సంవత్సరాలకు ఉన్నాయి. ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి, ఈ ఉగాది పండుగకు శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది. ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవనామ సంవత్సరం 40వ సంఖ్య. ఇప్పుడు గతంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయింది కదా గత ఏడాది, దాని సంఖ్య 39. ఇక 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖున మరొక ఉగాది పండుగ రాబోతుంది. దీని తర్వాత పరాభవనామ సంవత్సరం తర్వాత ఆ ఉగాది పండుగ, ఆ సంవత్సరం పేరు శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. అది 41వ సంవత్సరం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మార్చి 19వ తారీఖు వస్తున్నటువంటి ఈ ఉగాది పండుగ, ఈ తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏంటంటే పెద్ద ఓటమి, పెద్ద అపజయము అని అర్థం. ఎవరికి అపజయము? ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, అందులో ఒకరు ఓటమిని పాలవుతారు. అయితే ఈ సంవత్సరము అందరూ ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మనుష్యులు కానీ ఎవరైనా సరే ఓటమి పాలు, పరాజయం, అపజయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓటమి రుచి చూడాల్సి ఉంటుంది ఈ సంవత్సరము అని దీనికి అర్థం. అయితే మన పెద్దవాళ్ళు కేవలం అటువంటి సాధారణమైనటువంటి అర్థంతో ఈ పరాభవనామ సంవత్సరాన్ని ఆ పేరు పెట్టలేదు. మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, మోహ, మద, లోభ, మదమాశ్చర్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ 6 అరిషడ్ వర్గాలను, ఈ అంతఃశత్రువులైనటువంటి ఈ కామము, మోహము, మదము, అసూయ, క్రోధము, ద్వేషము ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఓడించాలి. వాటికి ఓటమి పాలు అంటే మనిషి నిగర్విగా, నిజాయితీగా, మంచి మనిషిగా ఎదగాలి. ఈ చెడు ఓటమి పాలు కావాలి. ఈ చెడు లక్షణాలను మనము ఓడించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఒక పరమార్థాన్ని ఈ పండగ పేరుగా, ఈ సంవత్సరం పేరుగా మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనకు నవగ్రహాలలో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువు జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి, జూన్ నెల 2వ తారీఖున ఉదయం పూట 6 గంటలకంతా ఆయన కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. సో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనే ఈ రాబోయే తెలుగు సంవత్సరం 2027 ఏప్రిల్ 6 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నవంబరు, డిసెంబర్ మాసాల్లో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఒక 2 నెలల కాలంలో ఇలాంటి చిన్న మార్పు జరుగుతుంది. అంతకుమించి గురువు జూన్ వరకు మిథున రాశిలో, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనే ప్రధానంగా ఆయన సంచారం ఉంటుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలోనే
ఈ సంవత్సరం అంతా ఉంటాడు. 2027 జూన్ వరకు ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఆయనలో కొత్తగా మార్పులు ఏమీ కనబడడం లేదు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉండి, డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి తిరోగమనం, ఆయన వెనుకకు ప్రయాణం చేస్తాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత ఆయన డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనికి ప్రయాణం చేస్తాడు. ఆయన కూడా తిరోగామిగా వెనుకకు మరలి డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2న మారుతున్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 5 తర్వాత రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోనికి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోనికి వెళ్ళేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరము వర్షాలు బాగా పడుతాయి, పంటలు బాగా పండుతాయి, మంచి వాతావరణం ఉంటుంది. ఇక మనం 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా మేషరాశి వారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారు మేషరాశికి సంబంధించిన వారు. అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు జూన్ 1 వరకు కూడా ఈయనకు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు ఈ సంవత్సరంలో జూన్ నెల 2వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో 3వ భావంలో సంచరిస్తూ నిరుపయోగంగా ఎటువంటి ప్రయోజనాన్ని మేషరాశి వారికి అందించడు. అయితే జూన్ 2 తర్వాత ఆయన 4వ భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ మేషరాశి వారికి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు. శుభ కార్యక్రమాలంతా కూడా నిర్వహించుకోగలుగుతారు. మంచి ఫలితాలను ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల వీరు 50 నుంచి 60% గురుబలాన్ని పొంది మంచి ఫలితాలను అందుకుంటారు. ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా, ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో వ్యయంలోనే సంచరిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారాన్ని పెంచుతున్నాడు. శ్రమ, అలసట అధికమవుతుంది. వయసు రీత్యా 50 సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వారికి అందరికీ కూడా శారీరకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు, ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా వీరు ఎక్కువ పని చేసుకోవాల్సిన వాతావరణం ఉంది. ఇక లాభంలో కుంభరాశిలో రాహు 2026 డిసెంబర్ 5 వరకు కూడా ఆయన లాభభావంలో సంచరిస్తున్నాడు. లాభములో గురువు సంచరించడం వల్ల వీరికి చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన దశమ భావంలోనికి మకర రాశిలోకి వెళ్ళడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. అనగా ఈ సంవత్సరం రాహు వీరికి పూర్తిగా మంచి ఫలితాలను అందించేటువంటి వాతావరణం ఉంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేయొచ్చు, కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం మేషరాశి వారికి సానుకూలంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు 5వ భావంలో. ఈయన కాస్త కొన్ని విషయాల్లో నిరాశని కలిగిస్తాడు. అలాగే ఈయన డిసెంబర్ 5 తర్వాత 4వ భావంలోనికి వెళ్ళడం వల్ల అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి, తల్లి ఆరోగ్యం విషయంలో కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి వాతావరణం ఈ మేషరాశి వారికి ఈ పంచమ 4వ భావాల్లో కేతు సంచారం వల్ల మనకు కనిపిస్తుంది. అలాగే ఇక మేషరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ సంవత్సరం వీరికి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆయన అనుకూలంగా సంచరించడం వల్ల 3వ భావంలో భూవాహన లాభాలు కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన వాహనాలు కానీ, నూతన భూములు కానీ కొనుగోలు చేస్తారు. ఇక సూర్య భగవానుడు ఈ సంవత్సరం చాలా బాగా అనుకూలంగా ఉన్నాడు. మేషరాశి వారికి పంచమాధిపతి. ఈ రకంగా సూర్యుడు అనుకూలించడం వల్ల జూన్ నెల తర్వాత వీరికి పదోన్నతులు కానీ,
ఆదాయం పెరగడం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, అధికారుల అభినందనలు అందుకుంటారు. ఈ రకంగా 2026 మార్చి 19న వస్తున్నటువంటి మేషరాశి వారికి 19వ తారీఖు వస్తున్న తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం 70 నుంచి 75% సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది.